నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం అబైండింగ్ హోప్ చర్చి నందు ఫాస్టర్ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలు, గీతాలతో, ఆటపాటలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చేశారు. క్రమానికి జనసేన నేత జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ నిర్మల్ కుమార్ను కిషోర్ శాలువా పూలమాలతో ఆత్మీయ సన్మానం చేశారు. వివిధ కార్యక్రమాల ఆట పోటీల్లో గెలుపొందిన వారికి నిర్మల్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజున క్రిస్మస్ ఒక పండుగ కాదు, ప్రేమ, దయ, జాలి, కరుణ గురించి ప్రపంచానికి ఇచ్చిన సందేశం క్రీస్తు రూపంలో అని అందరూ తెలుపుకుంటున్నాను. ఈ రోజున బలహీనులకు ఆయన జీవితకాలం అండగా నిలబడ్డారు. అనగారిన వర్గాలకి ఆశ చూపించారు. అదేవిధంగా కష్ట సమయాల్లో ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేశారు. ఇంచుమించుగా అదే ఫండమెంటల్స్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కష్టంలో ఉన్న ప్రజలకి ఆసరాగా నిలుస్తున్నారు. కుల ప్రాతిపదికనో, భాష ప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో విడివిడిగా ఉంటే మనం అభివృద్ధిని సాధించలేము. మనందరం సౌభక్యంగా ముందుకు నడిచినప్పుడే అభివృద్ధి అనేది సాధించగలం. అన్ని వర్గాల వారికి సమాన గౌరవం, సమాన హోదా, సమాన ప్రతిఫలం ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మా నిర్మల్ కుమార్ సార్ గారు ఈరోజు నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా జీసస్ కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు నాకు నిర్మల్ కుమార్ సార్ని చూశాను. ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళేదో పాపం చేశారు అని 10 మంది అనుకుంటారు. ఆ పాపానికి పరిహారం చేయాల్సిన చూసే వాళ్ళలో నా చైల్డ్హుడ్ డేస్ నుంచి, ఇంటర్మీడియట్ డేస్ నుంచి నిర్మల్ కుమార్ సార్ని చూస్తున్నాను. మోర్ సాక్రిఫికేషన్ అంటే ఒక పక్కన వాళ్ళు బాగుండాలి, వాళ్ళ లేమితనాన్ని నిర్మూలించాలి అని. నా చదువుకున్న రోజుల్లో ఏదైనా సమస్య అయితే, ఏదైనా పిల్లడు ఏదైనా తల్లిగా కనబడితే ఏమి ఎట్లా ఉన్నావో, ఏంటి ప్రాబ్లం అనేది మన కిషోర్ గారు రావడం మనకి ఎంతో సంతోషం. మాటలు మాట్లాడవలసిందిగా నేను వారిని రిక్వెస్ట్ చేస్తాను.